నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఈ బహుజన యుద్ధబేరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను ప్రమోట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. హైప్ అనే బటన్ను ఇవ్వడం ద్వారా ఎక్కువ మందికి ఈ సమాచారం రీచ్ అవుతుంది. మీ వాట్సాప్ గ్రూప్స్లో కూడా షేర్ చేయమని ఈ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు అవినీతిని ప్రశ్నించడం నేరమా? అవినీతిని ప్రశ్నిస్తే కేసులు నమోదు చేస్తారా? ఇటీవల మార్చిలో ఒక ఎన్ఆర్ఐ శివభక్తురాలు అమెరికా నుండి కాళహస్తి వచ్చినప్పుడు తనకు ఎదురైన విషయాలను, అవినీతికి సంబంధించిన విషయాలను ప్రతి దశలో ఆమె డబ్బులు ఇచ్చి ఏ విధంగా ముందుకు వెళ్లాల్సి వచ్చిందో ఈ విషయాలు ఫిర్యాదు చేయడాన్ని ఆమె పైన ఎఫ్ఐఆర్ చేసి చాలా ఘోరంగా భారతదేశం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించటం అత్యంత విషాదకరం. ఇది చాలా కాలం అయినప్పటికీ అంటే మీడియా కూడా ఇలాంటి విషయాలను ప్రచారం చేయదు. సోషల్ మీడియాలో తెలియనీయకుండా చేస్తారు. మీడియా సెన్సార్షిప్ ఉంటుంది. ముఖ్యంగా ఈనాడు, జ్యోతి, ఈ సాక్షి కూడా ప్రచారం చేయదు. ఎందుకంటే ఈ మూడు మన ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం లేదు. ఎందుకంటే హిందువుల ఓట్లు ఎక్కడ పోతాయనే అభద్రత భావంలో మీడియా ఉంటుందన్నమాట. రాజకీయ నాయకులు కూడా ఉంటారు. అందుకని ఈ విషయాలు హైలైట్ చేసి రాయరు. ఎక్కడైనా రాసినా చిన్న ముక్క ఎవరికి కనపడకుండా చేస్తూ ఉంటారు. అవినీతిని ప్రశ్నించడం, కేసులు, ప్రపంచ పరువు మరియు భారతదేశ స్థానం. అవినీతిని ప్రశ్నించినందుకు వ్యక్తులపై కేసులు నమోదు చేయడం భారతదేశంలో అరుదైన విషయం. ఎటువంటి పరిస్థితుల్లో కాదు. రాజకీయ, ప్రభుత్వ లేదా సంస్థాగత స్థాయిలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడో ఒకసారి జరుగుతూ ఉంటాయి. ఇది ప్రజాస్వామ్యం, వ్యక్తి స్వేచ్ఛ మరియు భాషణపై స్వేచ్ఛపై ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఈ సందర్భంలో శ్రీకాళహస్తి ఆలయ ఉదంతంను వివరంగా చూద్దాం. శ్రీకాళహస్తి ఆలయ ఉదంతం మార్చి 26 యుఎస్లో నివసించే ఒక శివభక్తురాలు జ్యోతి, ఎన్ఆర్ఐ డివోటీ శ్రీకాళహస్తి ఆలయాన్ని దర్శించడానికి వచ్చారు. మార్చి 24, 2026న ఆమె కుటుంబంతో వచ్చి దర్శనం చేసుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ ప్రవేశం వద్ద యూనిఫామ్ ధరించిన వ్యక్తి త్వరగా దర్శనం కోసం 300 అడిగాడని, లోపల కూడా 50 నుంచి 100 రూపాయలు లంచాలు అడుగుతున్నారని, పవిత్ర ప్రదేశంలో ఇలాంటి అవినీతి సరికాదని విమర్శించారు. ఆలయ అధికారులు, ప్రభుత్వ స్పందన. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బీకే వెంకటేశులు ఆరోపణలు అసత్యం, ఆధారరహితం అని ఖండించారు. ఆలయ ప్రతిష్టకు హాని కలిగించిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీకాళహస్తి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 34/2026 కింద బిఎన్ఎస్ సెక్షన్లు బహుశా దుష్ప్రచారం, అపకీర్తి వంటి కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యే బి సుందర్ రెడ్డి టీడీపీ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి ఆమె కుటుంబంతో 40 నిమిషాలు హాసల్ ఫ్రీ దర్శనం చేసుకున్నట్లు చెప్పారు. ఆమె వీడియోలో పొరపాటున పోస్ట్ చేసినట్టు అధికారులు చెప్పినట్టు కూడా పేర్కొన్నారు. రాజకీయ గ్రూపులు దీన్ని రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. తర్వాత చర్యలు. ఆలయం స్పెషల్ విజిలెన్స్ కమిటీ నియమించింది. మధ్యవర్తులను అరికట్టడం, ట్రాన్స్పరెన్సీ కోసం చర్యలు తీసుకున్నారు. ఇది రాహుకేతు పూజలు, హుండీ ఆదాయం, ఆలయ బడ్జెట్ 150 కోట్లు వంటి అంశాలతో ముడిపడి ఉంది. గతంలో కూడా ఆలయంలో టికెట్లు, కాంట్రాక్టులు, ఇతర అక్రమాలు ఆరోపణలు ఉన్నాయి. ఈ సంఘటనలో నిజమేమిటో పూర్తి విచారణ ద్వారా తేలాలి. సీసీటీవీ ఉన్నప్పటికీ భక్తులు ఇలాంటి ఫిర్యాదులు చేయడం సాధారణం కావడం వల్ల సమస్య లోతుగా ఉండవచ్చు. అయితే విమర్శించినందుకు వెంటనే కేసు నమోదు చేయటం సమస్యాత్మకం. ఇది నిర్భయంగా మాట్లాడే వాతావరణాన్ని దెబ్బతీస్తుంది. భారతదేశం ప్రపంచ కరప్షన్ ఇండెక్స్లో ఎక్కడుంది? ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ యొక్క కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ సిపిఐ 2025 ప్రకారం 182 దేశాల్లో 91వ స్థానాన్ని సంపాదించింది. 96 నుండి 5 స్థానాలు ఇంకా పెరిగాయి.
మునపటి గ్లోబల్ యావరేజ్ 39/100, డెన్మార్క్ 89, ఫిన్లాండ్ 88, సింగపూర్ 84, సొమాలియా, సౌత్ సూడాన్ 9, భారత్ మధ్యస్థంగా ఉంది. డిజిటలైజేషన్ రిఫార్ముల వల్ల కొంత మెరుగుదల ఉన్నా బ్యూరోక్రసీ, రాజకీయ ప్రభావం, ఎన్ఫోర్స్మెంట్ లోపాలు ఉన్నాయి. ఆలయ దేవాలయాల శాఖలు పబ్లిక్ సర్వీసెస్లో భాగం కావడం వలన ఇలాంటి సమస్యలు దేశ పరువును ప్రభావితం చేస్తాయి. అయితే ఇది ఒక ఆలయ సంఘటనతో పూర్తి దేశాన్ని తీర్చిదిద్దడం సరికాదు. విస్తృత సందర్భం సూచనలు. భారతదేశంలో ఆలయాల్లో అవినీతి, లంచాలు, టికెట్లు, ప్రసాదాలు, కాంట్రాక్టుల గురించి ఎప్పటి నుంచో ఫిర్యాదులు వస్తున్నాయి. తిరుపతి, ఇతర ప్రధాన క్షేత్రాల్లో కూడా ఇలాంటివి ఉన్నాయి. పరిష్కారాలు: సీసీటీవీలు, డిజిటల్ టికెటింగ్, విజిలెన్స్ టీములు, స్వతంత్ర ఆడిట్లు, భక్తుల ఫీడ్బ్యాక్ సిస్టమ్ బలోపేతం చేయాలి. ప్రభుత్వాలు తక్షణం స్పందించి విచారణ చేయాలి. కానీ విమర్శకులపై కేసులు బదులు సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టాలి. ప్రపంచం ముందు భారత్ పరువు. ఇలాంటి సంఘటనలు మీడియాలో వైరల్ అయితే నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది, కానీ రిఫార్ములు, ట్రాన్స్పరెన్సీ చర్యలు మెరుగైన చిత్రాన్ని ఇస్తాయి. ఈ ఉదంతం నుంచి నేర్చుకోవాల్సింది అవినీతిని అరికట్టడం ప్రభుత్వ బాధ్యత. భక్తుల ఫిర్యాదులను తక్షణం పరిశీలించి నిజమైతే చర్యలు, తప్పైతే స్పష్టీకరణ ఇవ్వాలి. కేసులు నమోదు చేయడం బదులు సంవాదం, సంస్కరణలు ముందుకు రావాలి. భారత్లో అవినీతి సమస్య నిజమే, కానీ దాన్ని పరిష్కరించే మార్గాలు కూడా ఉన్నాయి. ఈ విషయాలన్నీ గమనిస్తూ ఉంటే ఎంత పెద్ద ఎత్తున భారతదేశంలో అవినీతి ఉంటుందో, ఏ డిపార్ట్మెంటు అవినీతి ఎక్కువగా చేస్తుందో ఇవన్నీ ఎల్లరకు తెలిసిన సత్యాలే. మీరు పోలీసు తీసుకోండి, రెవెన్యూ తీసుకోండి, ఏ డిపార్ట్మెంట్లో అయినా సరే పెద్ద ఎత్తున అవినీతి కేసులు ఉంటాయి. ఏసీబీకి ప్రతి నెల కొన్ని డిపార్ట్మెంట్లు మామూళ్ళు ఇస్తూ ఉంటాయి. మామూళ్ళు ఇవ్వని డిపార్ట్మెంట్ల పైన వారు ఏసీబీ వారు దాడులు చేస్తున్నట్లు తెలుస్తూ ఉంటుంది. మీరు కోర్టు దగ్గర కూడా బంట్రోతు ఏదన్నా ఫేవర్గా వచ్చినప్పుడు లేదా స్టాంపింగ్ వేయాల్సిన సందర్భాల్లో 100 రూపాయల నుంచి 200 మెల్లగా, అంటే బంట్రోతు కూడా జడ్జి ముందే ఆ యొక్క ప్రెమిసెస్లోనే అన్యాయం జరిగే ఈ పనులు చేస్తున్నట్లు కనపడతా ఉంటుంది. ప్రతి దశలో అవినీతి సంస్థగా ఇన్స్టిట్యూషనలైజేషన్ అయిపోయింది. దీన్ని నివారించాలంటే సీసీ కెమెరాలు అడుగడుగునా ఉండాలి. సీసీ కెమెరాలు ప్రతి చోట ఉంటే ఇలాంటి చేష్టలు బయటపడవు. అది కోర్టులు బయట పెట్టండి, దారిలో, కారిడార్లో కానీ ఆ ప్రాంతాల్లో బంట్రోతులు సందర్శించే చోట, రికార్డింగ్ రూమ్లో ప్రతిసారి రికార్డింగ్ రూమ్స్లో రికార్డ్స్ ఉంటాయి, వాటి కోసం వెళ్తూ ఉంటారు. అక్కడ తప్పనిసరిగా ఏదో కొంత డబ్బు మొట్ట చెప్తే కానీ ఆ కాగితం బయటకు రాదు. ఆ మొత్తం సీసీ కెమెరా పెట్టండి. ఎందుకు అవినీతి ఎక్కడ జరిగితే ఎక్కడ డబ్బులు తీసుకుంటారు, క్యాంటీన్లో తీసుకుంటారా లేకపోతే ఇంకెక్కడ తీసుకుంటారు, ఇవన్నీ కూడా జిల్లా జడ్జీలు పర్యవేక్షణ చేయాలి. న్యాయ వ్యవస్థలో జరిగే అవినీతిని అరికట్టండి. పోలీస్ స్టేషన్లో ఎక్కడ చూసినా ఎక్కడ అవకాశం లేకుండా సీసీ కెమెరాలు అమర్చటం ద్వారా, ఇది ఎక్కువగా ఈ మధ్య యూట్యూబ్లో చూస్తున్నాను, చైనాలో ఉంది. ప్రతి దశలో సీసీ కెమెరాలు నిరంతరం పనిచేస్తూ ఉంటాయి. తద్వారా ఏమి జరిగినా, ఇటీవల ఒక అన్వేష్ ఒకటి చూయించాడు, తన ఐఫోన్ పోయిన చాలా సీసీ కెమెరాల ద్వారా వెంటనే దాన్ని పట్టుకొని చూపించారు. అసలు అలాంటి సిస్టమ్ మన దగ్గర ఉందా? ఆ రకంగా కదా మనం ట్రాన్స్పరెన్సీని డెవలప్ చేయాల్సిందా. కనుక ఆ దశలో ప్రభుత్వాలే ఈ సంస్కరణలు తీసుకురావాలి. ప్రభుత్వాలు తీసుకురానంత కాలం ఎక్కడైతే అవినీతికి అవకాశం ఉంటుందో అడుగడుగున పోలీసుల దగ్గర ఈ బాడీ కెమెరాస్ ఉండాలి. వారు ఎక్కడికి వెళ్ళినా ఈ కెమెరా ద్వారా వాళ్ళు ఎప్పుడు కూడా మానిటర్లో కనపడాలి. ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం తీసుకుంటున్నారు, ఈ విషయాలన్నీ బాడీ కెమెరాస్ ఉంటాయి పాశ్చాత్య దేశాల్లో. వాటిని మనం చూసుకొని దాని ప్రకారంగా అనుసరిస్తే కానీ ఈ అవినీతిని మనం రూపం మాపలేము. పవిత్రంగా దేవుళ్ళను దర్శనం చేసుకోవాలంటేనే ఆ మార్గంలో ఎమ్మెల్యే సిఫార్సు లెటర్ కోసం వెళ్తారు. ఆ సిఫార్సు లెటర్ ఇచ్చే వ్యక్తికి ఎంతో కొంత ముట్ట చెప్తారు.
అంటే అసలుకి దేవుడు భక్తినే డబ్బుతో కొనాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది భారతదేశ పరిస్థితి. ఈ పరిస్థితిని మార్చాల్సింది ఎవరు? భక్తులే కదా. తమ మతంలోని ఈ ఈ ఇలాంటి విషయాలపై భక్తులే అక్కడ ఇలాంటి పనులు చేయకుండా దాన్ని నియంత్రించాల్సింది భక్తులు అన్న విషయాన్ని గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, నమో బుద్ధాయ, జై భీమ్, జై భారత్, జై సంవిధాన్.